అభివృద్ధిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని విమర్శించారు ఎమ్మెల్యే భూపతి రెడ్డి. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని తెలిపారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంటుందని అన్నారు. కోట్లు సంపాదించిందంటే ఇక మరి కేసీఆర్ కుటుంబం ఏ విధంగా దోసుకున్నదో మీకు అందరు కూడా తెలుసు. ఇలాంటి సందర్భంలో కూడా మీరు ఎన్నైనా చూడండి, గొర్రెల స్కాము, అదేవిధంగా చేపల స్కాము, హైదరాబాద్ భూముల స్కాము, మరి కాళేశ్వరంలో స్కామే, ఇక దేంట్లో చూసినా స్కాములే. మరి ఇలాంటి పరిస్థితులలో మరి మొత్తం నిర్బంధం ఉండే. సెక్రటేరియట్లో ఎమ్మెల్యేలకు కూడా ఎంట్రీ లేదు, ఇక ప్రగతి భవన్లో అయితే మంత్రులకు కూడా ఎంట్రీ లేదు. ధర్నా చౌకుని ఎత్తేసారు. సో ఇలాంటి సందర్భంలో ఇలా ప్రజాపాలన వచ్చిన తర్వాత మనము సెక్రటేరియట్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన మీరు చూడండి, ఇవాళ సెక్రటేరియట్ పోతే ఒక్కొక్క మంత్రి పేషి దగ్గర 100 మంది ఉంటారు. అదే ప్రగతి భవన్ను మనం ఓపెన్ చేసి జ్యోతిరావు పూలే ప్రజాభవన్ పేరు మీద అక్కడ మరి ప్రజలకు అందుబాటులో ప్రజావాణిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర ఉన్నటువంటి ధర్నా చౌక్ను కూడా మనము మరి ఓపెన్ చేసుకొని మరి ఇలా ఎవరైనా ధర్నా చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో మరి ప్రభుత్వాన్ని నడపడం అంటే మామూలు విషయం కాదు. మనం ప్రజలు